హాయ్ అండి అందరికీ, అలాగే మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే చింత చిగురుతో పప్పు అయితే చేయబోతున్నాను పిల్లలకి. ఇంకా చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉండిద్ది అని చెప్పేసి ఈ విధంగా అయితే చింత చిగురు కోసుకొని అదేవిధంగా లేతాకు ఉండిద్ది కాదు ఇట్లా ఇంకా ఆగుతో అయితే పప్పు అయితే చేయబోతున్నాను. ఇది చాలా తక్కువగా ఉంది చింత చిగురు, ఎందుకంటే పూతకు వచ్చేసింది. ఇదిగోండి పూత మంచి కాపు మీదకి రాబోతుంది అనమాట. అదండి ఇంకా అందుకు మనకి ముందు రోజుల్లో ఇంకా అసలుకి దొరకదనమాట చింత చిగురు. అందుకని ఇది ఇక్కడ అంచులేముట్టి ఉన్న వాటికైతే కోసేసుకుంటూ ఉన్నాను. పిల్లల కోసం పప్పు చేద్దామని చెప్పేసి మొత్తం అయితే చింత చిగురు అనేది కోసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. అండి లాస్ట్గా అయితే చింత చిగురు మొత్తం అయితే పైకి వెళ్ళిపోయింది, మనకైతే అందట్లేదు. అందినట్టు కోసిందంతా ఇదనమాట. ఇదైతే మనకి సరిపోతుంది. కొన్ని మనకు అందినట్టు కోసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకు ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్లో అంటే స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా ఫ్రిడ్జ్ లేని వాళ్ళు తడిగొడ్లని పెట్టేసుకోవచ్చు నాలాగా. ఇదైతే వడబడకుండా ఒక చింత చిగురు అయితే తీసుకొచ్చాం కదా, పప్పు అయితే చేయబోతున్నాను. కందిపప్పు, టమాటా పచ్చిమిర్చి, చింత చిగురు అనేది శుభ్రంగా కడిగేసుకుందాం, వాటర్ పోసేసుకుందాం. కందిపప్పు అయితే కడిగేస్తాను. టమాటా పచ్చిమిర్చి వేసుకోవాలి, అదేవిధంగా కారం, అదేవిధంగా పసుపు కూడా వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా కల్లుప్పు అన్నీ వేసిన తర్వాత ఒక చుక్క ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ పోసేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకుందాం. వాటర్ అయితే పోసేసిన తర్వాత చింత చిగురు అనేది వాటర్లో బాగా నానింది కదా, శుభ్రంగా కడిగేసుకొని పప్పులో పెట్టేసుకోవాలి. ఆ విధంగా చింత చిగురు మొత్తం ఆ విధంగా పెట్టేసుకొని విజిల్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ వచ్చి అంతవరకు ఉంచేసుకొని పప్పు అనేది నింపేసుకుందాం. చింత చిగురు వేసేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని విజిల్ మూత పెట్టేసుకుందాం. వేడివేడిగా ఇడ్లీ కూడా చేసేసాను పిల్లలకి మార్నింగ్ టిఫిన్. ఇంకా 2వ శనివారం కదా, ఇవాళ స్కూల్ లేదు, ఇంటి దగ్గరే ఉన్నారు. సరే అండి, చింత చిగురు పప్పు అయితే చేయడం అయిపోయింది. ఇంకా పిల్లలు ఇవాళ శనివారం కదా, స్కూల్కి వెళ్ళకుండా ఒకటే ఏడుస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంక వీడియో అయితే తీలేకపోయాను. ఎన్నిపి తాలింపు వేసేసింది. అయితే ఇంకా వేడివేడి రైస్, చింత చిగురు పప్పు అయితే వడ్డిస్తూ ఉన్నాను. మాటల్లో మొత్తం పళ్ళు వచ్చింది. అమ్మాయికి భోజనం పెడదాం. ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైనా పుల్లగా తింటే తినాలనిపించింది కదా,
అందుకని చెప్పేసి మేమైతే టిఫిన్ చేసేస్తాం. ఇంకా అమ్మాయికి అయితే భోజనం పెట్టేసాం. సుబ్బు భోజనం చింత చిగురు పప్పు. మంచినీళ్ళకి వెళ్తున్నావా? మీ ఇంటికాడ తింటే లేదుగో పప్పు టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు. ప్రెగ్నెన్సీ టైంలో పుల్లగా తినాలనిపించింది కదా, టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు. చింత చిగురు నిన్న చెట్టు దగ్గర కోసుకొచ్చి చేసాం. కూర్చో. కాదేనండి, ఇంక స్కూల్ హాలిడే కాబట్టి సండే మండే పుల్లగా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. చికెన్ కర్రీలు అయితే ఇంకా చాలా బాగుండిద్ది. చికెన్ వేడి కాబట్టి తింటున్నా తెచ్చిన పప్పు సలవేలు అయితే బాగుంది. ఇంక ఇదండి ఇంక వీడియో అయితే ఫస్ట్ టైం చేశాను చింత చిగురుతో పప్పు. బాగుంది. చెయ్యి అది కానీ కల్లా చెట్టు కాడ ఉంది. నువ్వన్న సుబ్బు కోసుకొచ్చుకోండి. బాగుంది పప్పు. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.